నువ్వు ఏ టైం చెప్తే ఆ టైంకి మన వాళ్ళు ఇక్కడికి వస్తారని చెప్పి అన్నని చెప్తే నేను 9:30 కల్లా వస్తానని చెప్పేసి మన లోకేష్ బాబు గారు ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాజెక్ట్ అయితే నేనైతే అడగలేదు. నవంబర్ 19వ తారీఖున రిలయన్స్ కంపెనీ వారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం డిస్కస్ చేసుకునేటప్పుడు ఎంఓయూ అయిపోయిన తర్వాత మన లోకేష్ బాబు గారు వెంటనే మన కనిగిరి ప్రాంతంలో ఈ రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ని పెట్టాలని చెప్పి వారు కోరారు. అంటే అడగకుండా ఇచ్చిన మన నాయకుడు. అందుకనే నేను ముఖ్యమంత్రిని సంబోధిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటువంటి సమరం జరుగుద్దని నేను ఎప్పుడు కల్లో కూడా ఊహించలా. మరి ఆ రోజు అడిగిన వెంటనే నేను అడగలేదు, అదే మీకు చెప్తూ ఉన్నాను. మీరందరూ ఏమనుకుంటారంటే మన పొట్టోడు వెళ్ళి అక్కడ తిరిగి లోకేష్ అన్నతో కొట్లాడి తెచ్చి ఉంటారని మీరు అనుకుంటారు. కానీ నేను అటేం జరగలేదు. అది ఆయన యువగలంలో పాదయాత్ర వచ్చినప్పుడు నాకు ఆనందం వేసింది. ఎందుకంటే నేను గెలిచిపోతున్నానని. ఎందుకంటే యువగలం పాదయాత్రలో మీరు చూపిన ఆదరణ అన్న ఈ ప్రాంతం మొత్తం కూడా చూశాడు. చూసినప్పుడు గుర్తుపెట్టుకొని ఈ ప్రాజెక్టుని మరి రిలయన్స్ కుటుంబంతో ఒప్పించి మన ప్రాంతానికి తెచ్చినందుకు వారికి కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి రిలయన్స్ కంపెనీ వారు కూడా ఇక్కడ ముందుకు వచ్చినందుకు వారికి అభినందనలు తెలుపుతూ, మరి మీరందరూ మన ఆనంద్ అంబానీ గారు వస్తారని చెప్పి చాలామంది ఇక్కడ ఆశపడ్డారు సార్. కానీ ఆయన పాదయాత్ర చేయడం చేత రాలేని చెప్పారు. కానీ మన లోకేష్ అన్నకి వాళ్ళిద్దరు మంచి క్లోజ్, వాళ్ళ మిత్రులు, ఇబ్బంది ఏం లేదు మనకి. ఆయన కూడా ఎల్లానో మీరు చూడాలని కోరుకుంటూ, మరి ఇక్కడికి వచ్చిన ప్రసాద్ గారికి, మరి అదేవిధంగా మాధవ్ గారికి ఈ వెనకబడ్డ ప్రాంతాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ, ఎందుకంటే మీరు ఏది అడిగినా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ రైతుల పరిస్థితి, మాకు ఇక్కడ తిండి కూడా జరగని పరిస్థితి. ఈ ప్రాంతం నుంచి 74,000 మంది వలసలు ఉన్నారు సార్. భారతదేశం కాదు, ఏ దేశం వెళ్ళినా మా కనిగిరి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అంతా ఇక్కడ జరగని పరిస్థితిలో ముసలి తల్లిదండ్రులను ఇక్కడ వదిలిపెట్టేసి బతుకుదేరి కోసం మీరు ఎక్కడికన్నా పోండి, కొద్దిసేపు ఆగితే మీ దేవురని అడగండి, వాడు గ్యారెంటీగా 1 గంటలో కనిగిరని చెబుతాడు. అంతమంది వలసలే. నేనైతే బాధపడుతుండేవాడిని. ఇటువంటి ప్రాంతాల్లో పుట్టాము, ఈ ప్రాంతానికి ఏమి చేయలేకపోతున్నామని నా మనసులో బాధ. ఎప్పుడు ఏదో ఒకటి ఇక్కడ చేయాలని ఒక తపనతో ఉండేది. కానీ ఆ బాధ నుంచి నన్ను విముక్తి కలిగించారు మన అన్న లోకేష్ అన్న గారు. సార్ నేను పెద్దగా స్పీచ్లు ఇవ్వడం రాదు సార్ నాకు. అందువల్ల మీరు ఏం తప్పులంటే క్షమించాలి. ఎందుకంటే ఈ ప్రాంతం ఎట్ట బాగుపడాలి, మనం ఎట్ట ఉండాలి, మా రైతుల పరిస్థితి ఏంది, రాంగ ఇంకా మిగతా వాళ్ళు కూడా వలసలు వెళ్ళి మా బిడ్డలు బాధపడుతున్నారు. మా తల్లిదండ్రులు సార్ ఈ ప్రాంతంలో ఉంటారు.